సో పనిలో పనిగా నెపోటిజంపై మీ ఒపీనియన్ ఏంటి? నెపోటిజం ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ ఇంక్లూడింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను అది లేదని అన్నాను, కానీ సినిమా ఇండస్ట్రీలో అవకాశం తక్కువ. ఎందుకు తక్కువ చెప్తాను. పబ్లిక్ యాక్సెప్ట్ చేయకపోతే ఎవడైనా ఒకటే. అంటే వన్ కెన్ బికమ్ అల్లు అర్జున్ ఇఫ్ హిస్ ఫిలిమ్స్ ఆర్ సక్సెస్ఫుల్, అనదర్ వన్ కెన్ బికమ్ అల్లు శిరీష్ ఇఫ్ హిస్ ఫిలిమ్స్ ఆర్ నాట్ సక్సెస్ఫుల్. సో నెపోటిజం తాలూకు శాతం ఎంత అంటాను. మన యాక్సెప్టెన్స్ లేకపోతే వారసుడైనా సరే మీరు రుద్దలేరు. ఎస్పెషల్లీ ఇవాళ ఉన్న స్టేక్స్లో రుద్దలేరు. ఇదివరకు స్టేక్స్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం ట్రై చేసి ఉండొచ్చు. ఇప్పటికీ ఇండస్ట్రీలో నెంబర్ 1 ఎవరంటే చిరంజీవి అనే చెప్తున్నాం కదా. సో వేర్ డస్ నెపోటిజం ఎగ్జిస్ట్? ఇప్పుడు కాదు అని అనలేరు కదా. సో మనం లాస్ట్ ఇయర్ కూడా చూసుండొచ్చు, ఈ డ్రగ్స్ కల్చర్ సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఉంది అని చూపించడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఇంత ఉంటే పబ్లిక్లో ఇంత ఉంటుంది, మ్యాగ్నిఫై అవుతుంది మీ మీడియా ద్వారా. ఎక్కువ లేదనా? ఎక్కువ లేదు, తక్కువలు మనకు తెలియదు. అంటే బయటకు నేను కన్జ్యూమ్ చేసే తప్ప నేను కాదు బయటకి వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న లింక్స్. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీని ఎట్లా అండి, అది ఖచ్చితంగా నిజ నిర్ధారణ కింద తీసుకుంటాము. ఇప్పుడు నేను మీతో మాట్లాడిన ఫోన్ కాల్ ఉంది, నేను డ్రగ్ కన్జ్యూమ్ చేశాను అనుకోండి, న్యాచురల్లీ మీతో మాట్లాడితే మిమ్మల్ని కూడా పిలుస్తారు. అంత మాత్రాన్ని మీరు కూడా తీసేసుకున్నారు నాతో పాటు అని అనలేం కదా, అది తప్పు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక వర్క్ ఫ్రంట్లో ఉన్నప్పుడు మీకు కామన్గా మెసేజెస్, ఫోన్స్, కాల్ డేటా అందరికీ ఎక్స్చేంజ్ అవుతాయి. ఇప్పుడు నా ఫోన్లో సడన్గా సిసిసి ట్రస్ట్ కోసం నేను చిరంజీవి గారితో మాట్లాడుంటే, నేను ఏదైనా కేసులో ఇరుక్కుంటే చిరంజీవి గారు ఇరుక్కున్నట్టే ఏంటి? ఇది మీడియాలో గ్లోరిఫై అయిపోతుంది న్యాచురల్లీ, బికాజ్ ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి. అండ్ మీడియానే భూతద్దం పెట్టి చూస్తుంది. అక్కడ మీడియా జాబ్ అది. ఏం జరిగిందో జరగలేదు అన్నది పోలీసులు న్యాయస్థానాలు చెప్తాయి, మనకు తెలియదు కాబట్టి. బట్ ఎవరికి ఏమి జరగలేదు కదా, అంటే శిక్షగా పడేంత లెవెల్కి మిస్టేక్ బయటపడలేదు కదా. కానీ చాలా యాక్టివ్గా ఉండడం కోసం, లైక్ ఆ ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేయడం కోసం, లేదనంటే ఆ గ్లామర్ని మెయింటైన్ చేయడం కోసం తీసుకుంటూ ఉంటారని వినిపిస్తుంటుంది. నిజమేనంటారా? మీరే చెప్పాలి. ఇప్పుడు మన ఇద్దరిలో మీరు ఎక్కువ గ్లామరస్గా ఉన్నారు. మీరు ఏం డ్రగ్స్ తీసుకుని వచ్చారు కెమెరా ముందరికి చెప్పండి. గంట నుంచి చాలా ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నారు. ఆ ఎనర్జీ కోసం ఏమైనా వాడారా? రోజుకి 5 ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా సుమారుగా. ఇది డిపెండ్ ఆన్ ఏజ్. ఇది ఇదే ఏజ్ గ్రూప్ కదండి మన హీరోయిన్లు అందరూ. అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పై ఏజ్ గ్రూప్ వాళ్ళు 60s క్రాస్ అయిన వాళ్ళు కూడా ఇప్పటికీ ఇంకా హీరోస్గా బాగా మెయింటైన్ చేస్తూనే ఉన్నారు కదా. లేదు, వాళ్ళు మెయింటైన్ చేయడానికి వాళ్ళు పడే కష్టాలు ఎక్కువ ఉంటాయి. డ్రగ్స్ వల్ల ఎప్పుడైనా మీకు మొహంలో గ్లో పోతుంది, మేకప్ వేస్తే నిలబడదు. మీరు డ్రగ్ అడిక్ట్ ఐస్ దే కెన్ నెవర్ ఎక్స్ప్రెస్ వాట్ వీ రిక్వైర్. స్క్రీన్ మీద నాకు రౌద్రం కావాలంటే రాదు, శృంగారం కావాలంటే రాదు, హాస్యం చచ్చినా రాదు. ఒక డ్రగ్ అడిక్ట్ ఐస్ పెట్టుకొని నేను అన్ని దేవదాస్ లాంటి సినిమాలే తీయలేను. ఓకే, అంత పేల్ అండ్ డల్ ఐ కాంటాక్ట్ ఉండాలి కెమెరాకి. సో మీకు ఐస్లో జీవం పోతుంది. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డ్రగ్ అడిక్ట్ అంటే కళ్ళల్లో ముందు జీవం పోతుంది. ఏ ఆర్టిస్టు తెలిసి తన కళ్ళల్లో జీవం పోవటానికి ఇష్టపడ్డు. ఎందుకంటే కళ్ళే నటుడికి ప్రధానం. ఆ కళ్ళు కరెక్ట్గా ఉంటేనే ఒక క్లోజప్ మీరు పెడితే ఆడిటోరియంకి కనెక్ట్ అవుతాడు ఎవడైనా, ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే, ఎనీ యాక్టర్ ఫర్ దట్ మ్యాటర్. వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు, వాటి కోసం ఎన్నో కష్టాలు పడతారు వాళ్ళు. ఆ తెర వెనకాల ఐస్ ఫ్రెష్గా ఉండాలని మేము చాలాసార్లు కెమెరామెన్లు తిడతారు, రాత్రి పార్టీలకు వెళ్ళొద్దు, రేపు పొద్దున్నే ఫస్ట్ క్లోజప్ పెడతాను, మీరు ఫ్రెష్గా ఉండాలి, తొందరగా పడుకోండి అని తిట్టే కెమెరామెన్లు ఉన్నారు. సో దే వర్క్ హార్డ్ ఆన్ దట్. ఎందుకంటే మీరు ఆ పొద్దున్నే ఫ్రెష్గా కనబడాలి. మీరు రాత్రి అంతా డ్రగ్స్ తీసుకుని పొద్దున్నకు వచ్చేసరికి చాలా పేల్గా ఉంటుంది. సో అలా ఎన్ని రోజులు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటూ పోతారు. సో ఏజ్ పెరిగిన కొద్దీ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేసేయాలి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసేయాలని తాపత్రయం ఎక్కువ ఉంటుంది. తగ్గించుకోవాలని అనుకోరు. పర్వాలేదులే ఇవాళ కాకపోతే నెల తర్వాత చేద్దామన్న యాటిట్యూడ్ ఉండదు. ఎందుకంటే ఒక పక్కన ఏజింగ్ ఒకటి, ఇంకో ఈ ఎనర్జీ ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలని అందులోనే ఎక్కువ సినిమాలు చేసేయాలనుకుంటారు. వాళ్ళకి నచ్చిన పాత్రలన్నీ చేసేయాలనుకుంటారు. అది అలాంటి ఇండస్ట్రీలో ఉంటూ ఈ డ్రగ్స్ లాంటివి ధైర్యం చేయరు.
ఎస్పెషల్లీ పేరు ఎక్కువ వస్తున్న కొద్దీ భయం పెరుగుతుంది. ఎలాంటి తప్పులైనా చేయటానికి ఆ భయం ఫ్యాక్టర్ సగం కారణం అవుతుంది. అది కూడా దాటి చేసినవాడు, బరి తెగించినవాడు వాడు ఇంక ఇండస్ట్రీలో ఉండడం అని ప్రిపేర్ అయ్యి చేస్తాడు. వాళ్ళు అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా చేస్తే వాళ్ళే తెలిసిపోతారు అంటున్నాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.